నమస్తే ఆరోగ్య మిత్రులకు స్వాగతం. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. స్త్రీలలో సంతానలేమి సమస్య, ఋతు సంబంధ సమస్యలు, దానికి సంబంధించిన పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా నేడు చాలామంది స్త్రీలకు ఆలస్యంగా వివాహం అవడం, దాంతోపాటు వాళ్లకు సంతానం కలగకపోవడం, దానికోసం ఈ యొక్క టెస్ట్ బేబీ సెంటర్లో కానీ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతుండడం, నానా అవస్థలు పడుతూ మానసికంగా కుంగిపోతుండడం, వాళ్ళు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్నీ బాగున్నా కూడా కొన్ని సందర్భాల్లో సంతానం కలిగే శక్తి కోల్పోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. నేడు 10-15% చాలామంది స్త్రీలలో ఈ యొక్క సంతానం లేమి సమస్య అనేది ఎదురవుతుంది. దీనికి కారణాలేంటి, ఇది ఎలా తగ్గించుకోవాలి, మంచి సంతానాన్ని కలగాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు వివరిస్తున్నాం. ప్రధానంగా నేడు అందరూ బాగా చదువుకుంటున్నా కూడా ఈ యొక్క శరీరం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల, నెలసరి రావడంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఎప్పుడు నెలసరి వస్తే అంటే ఋతుక్రమం ఎప్పుడు వస్తే అప్పుడు రాని అనే విధంగా దాని గురించి సరైన పరిజ్ఞానం చాలామంది తెలుసుకోకపోవడం వల్ల, దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని రోజులకు వీళ్ళకు సక్రమంగా పీరియడ్స్ అనేది రాకపోవడంతో పీసీఓడి సమస్యలు అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ సమస్యలు అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే ఈ సమస్యలు వృద్ధి అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సమస్యలు రావడమే కాకుండా ఆహారం విషయంలో ఎలాంటి నియంత్రణ పాటించాలి, ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే విషయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా బరువు పెరిగిపోవడం, వాళ్ళ యొక్క ఎత్తుకు తగ్గ బరువు ఉండకుండా ఓవర్గా పెరగడం అంటే స్థౌల్యం, ఒబేసిటీ వచ్చేసేయడం, లేకపోతే రక్తలేమి సమస్యలు. మనకు సహసిద్ధంగా మన సృష్టిలో చూడండి, ఎన్నో జీవరాశులకు చాలా సహసిద్ధంగా ఎలాంటి గర్భ సంబంధించిన దోషాలు లేకుండా వాటికి సంతానం కలుగుతుంది. కానీ ఒక్క మనుషుల్లో మాత్రం ఇలాంటి సమస్య ఎందుకు వస్తుందంటే జీవన విధానం సక్రమంగా తెలియకపోవడం, ఆ జీవన విధానంలో చేసే తప్పుల వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ తప్పులను ఎలా సరి చేసుకోవాలనే దాని గురించి ఆయుర్వేద వైద్యుల వద్ద ఈ గర్భ సంబంధ దోషాలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ఆహారంలో ఎప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆహార నియంత్రణ ఎలా అనే విధానాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సంపూర్ణ ఆయుష్ అనేది 100 ఏళ్ళు పూర్తి చేయడానికి ఎవ్వరికీ అవకాశం దొరకడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో మీరేం చేయాలి? కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ పరిష్కారం కావాలంటే మీకు ఉపయోగపడే ఒకే ఒక్క వైద్య శాస్త్రం ఆయుర్వేదం. ఎందుకంటే ఆయుర్వేదం చాలా ప్రకృతికి దగ్గరగా సహజ సిద్ధమైన పదార్థాలు, మీరు ఆహార పదార్థాలతో ఎలా తీసుకొని మీరు మీ శరీరాన్ని కాపాడుకుంటున్నారో అలాగే మీకు వచ్చిన రోగాలను సైతం తగ్గించడానికి, సక్రమంగా సరిచేయడానికి మీకున్న అవకాశం ఆయుర్వేద శాస్త్రం. ఈ ఆయుర్వేద శాస్త్రం మీద చాలామందికి అవగాహన లేక ఏది పడితే అది వాళ్ళు దాని మీద దుష్ప్రచారం చేయడం, లేకపోతే దాంతో వేడి చేస్తుందని, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని, పథ్యం పాటించాలని, ఇలాంటివి మూఢనమ్మకాలన్నింటినీ వాళ్ళకు నూరిపోయడం వల్ల చాలామంది ఈ ఆయుర్వేదం అంటే భయపడి ఇంకొక దాని వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అక్కడ పరిష్కారం జరుగుతుందా అంటే లేదు. అక్కడ 20% సక్సెస్ రేట్ ఉంటే 80% ఫెయిల్యూర్ అవుతున్నారు. అదే ఆయుర్వేద శాస్త్రంలో 100కి 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎంత దుర్భరంగా చికిత్స చేసినా కూడా 60 నుంచి 70% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయుర్వేదం మన ప్రకృతి, మనం ఆహార పదార్థాలతో సమానమైంది కాబట్టి ఇలాంటి సమస్యలు తగ్గించుకోగలుగుతున్నారు. ఇక ఈ పీసీఓడి సమస్యలు కానీ, పీసీఓఎస్ సమస్యలు కానీ, లేదంటే నెలసరి సక్రమంగా రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా కేవలం ఆయుర్వేద వైద్యంలోని కొన్ని ఔషధాలు చాలా అద్భుతంగా పనిచేసి వాటిని సరిచేస్తాయి. కాబట్టి దీనికి ఏంటంటే మీకు నిపుణులైన ఆయుర్వేద వైద్యులు, ఇంకా ముఖ్యంగా ఈ గర్భిణీ సంబంధించిన ప్రసూతి చికిత్స చదివిన వైద్యులు, స్త్రీమూర్తులు మీకు అవసరం. అలాంటి స్త్రీమూర్తులు అందించే చికిత్సలను మీరు తీసుకోకుండా మీరు ఎక్కడో ఏ పరిజ్ఞానం లేని ఆయుర్వేదం అందరూ మేము చేస్తారండి, ఆయన ఎవరో పుస్తకంలో చెప్పారు, ఆయన ఎవరో గడ్డం పెంచుకుని ఆయన చెప్పారు, ఆయన ఎవరో
కాషాయ వస్త్రాలు ధరించాయని చెప్పారు అనేసి అలాంటివి తాత్కాలిక ఉపశమనానికి కొన్ని రకాల చికిత్సలు మీరు చేసుకోవడం వల్ల మీరు ఆఫ్ ట్రీట్మెంట్ అంటే సగం చికిత్స మాత్రమే చేసుకొని దాంతో సంపూర్ణమైన ఫలితం పొందాలని ఆశిస్తుంటారు. అక్కడ సంపూర్ణమైన ఫలితం పొందలేకపోతుంటారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి మందులు ఉపయోగపడతాయనే దాన్ని డైరెక్ట్గా ఎపిసోడ్లో చెప్పడం కష్టసాధ్యమవుతుంది. కాబట్టి మీకు ఇక్కడ నెలసరి సమస్యలు ఏ వచ్చినా సరే, సంతానం కలగకపోయినా, లేకపోతే పీరియడ్స్లో నొప్పి వస్తున్నా, రక్తస్రావం, రక్త ప్రదర, శ్వేత ప్రదర అంటే తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ అవ్వడం, ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ వచ్చేస్తుండడం, పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు, ఒబేసిటీ వచ్చేయడం, గర్భసంచి రిమూవ్ చేయాల్సిన పరిస్థితి రావడం, ఇలాంటివి ఏమున్నా సరే ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఇప్పుడు అంటే గతంలో కంటే ఇప్పుడు ఇంకా దీని మీద మంచి పరిజ్ఞానాన్ని పెంచుకొని చాలా వృద్ధి చెందుతున్నారు. అంటే వృద్ధి చెందిన ఔషధాలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన ఔషధాలు చాలా రకాలు ఉన్నాయి. దీంతో ఎంతో పరిశోధన చేసి ఈ నెలసరిని కానీ ప్రతి సమస్యను సరిచేయగలిగే స్త్రీ నిపుణులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వైద్యుల పర్యవేక్షణలో, ముఖ్యంగా ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మీరు భయపడకుండా, ఎలాంటి అనుమానము లేకుండా, అపోహలతో లేకుండా మీరు చికిత్స తీసుకోండి. అమోఘమైన ఫలితాలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని సమస్యలను చాలా తేలిగా తీసిపారేయచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలను ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చాలా సులభ సాధ్యంగా పరిష్కరించవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యల కోసం ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. మీకు దీనికి సంబంధించిన ఏదైనా సూచనలు, సలహాలు, అనుమానాలు దానికి సంబంధించిన వివరాలు కావాల్సి వస్తే నా నంబర్ 9246565193 ఈ నెంబర్లో సంప్రదించండి. నమస్కారం.